కేవలం లాభాల కోసం వచ్చిన ఒక సాధారణ వ్యాపార సంస్థ ఏకంగా ఒక దేశాన్నే ఎలా పాలించిందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా ఇదొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన చారిత్రక పరిణామం. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కార్పొరేట్ సంస్థ కేవలం 70 ఏళ్ల వ్యవధిలో తన స్వేచ్ఛను కోల్పోయి చివరకు బ్రిటిష్ క్రౌన్ చేతిలో ఒక కీలుబొమ్మలా, ఒక పాలకురాలిగా ఎలా మారిపోయిందో మనం ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. లాభాల వేటలో ఉన్న కార్పొరేషన్ ప్రభుత్వ యంత్రాంగంగా ఎలా అవతరించిందో ఇప్పుడు చూద్దాం. సరే, 70 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మనం ఒక 5 కీలక దశలుగా విడగొట్టి చూద్దాం. పిట్స్ ద్విముఖ ప్రభుత్వం, బలపడిన కార్యనిర్వాహక వర్గం, గుత్తాధిపత్యానికి ముగింపు, ఆ తర్వాత అఖిల భారత స్థాయి విధానం, చివరగా 1853 నాటి ఆఖరి చార్టర్ చట్టం. ఇది మనం ఫాలో అయ్యే రూట్ మ్యాప్. ఇక్కడ కనిపిస్తున్న ఈ టైంలైన్ను కేవలం సంవత్సరాలుగా కాకుండా బ్రిటిష్ క్రౌన్ ఏ స్థాయిలో కంపెనీ మెడకు ఉచ్చు బిగించిందో తెలిపే లెవెల్స్ లాగా అర్థం చేసుకోవాలి. 1784తో మొదలుపెట్టి 1853 వరకు పక్కా ప్లాన్తో ప్రతి చట్టం ద్వారానూ బ్రిటిష్ ప్రభుత్వం తన పట్టును ఎలా పెంచుకుంటూ పోయిందో ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ఇక మనం నేరుగా 1784 సంవత్సరంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఉన్నాడు. సరిగ్గా ఇక్కడే కంపెనీకి ఉన్న స్వతంత్రతకు మొదటి భారీ గండిపడింది. అదే పిట్స్ ద్విముఖ ప్రభుత్వ విధానం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, పిట్స్ ఇండియా చట్టం కంపెనీ పనులను ఒక కత్తితో 2 ముక్కలుగా నరికేసింది. రాజకీయ, సివిల్, మిలిటరీ వ్యవహారాలను, అలాగే ఆదాయాన్ని కంట్రోల్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను కొత్తగా తీసుకొచ్చారు. ఇక పాపం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను మాత్రం కేవలం వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు. అంటే ఒకే సంస్థలో వ్యాపారం చూసుకునేవాళ్లకు, రాజకీయాలు చూసుకునేవాళ్లకు మధ్య ఒక పెద్ద గోడ కట్టేశారన్నమాట. ఈ చట్టంలో మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అదే భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తులు అనే పదం. వినడానికి చిన్న పదమే కదా అనిపిస్తుంది, కాని చట్టబద్ధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలను అధికారికంగా ఇలా పిలవడం అదే తొలిసారి. ఈ ఒక్క పదం అక్షరాలా కంపెనీ సార్వభౌమాధికారాన్ని మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి మార్చేసింది. ఇక అక్కడి నుండి 1786 చట్టం వచ్చింది. పవర్ అంతా మెల్లగా ఒకే కుర్చీ చుట్టూ ఎలా కేంద్రీకృతమైందో ఇక్కడ మొదలవుతుంది. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్కు కమాండర్ ఇన్ చీఫ్ పవర్స్ ఇవ్వడమే కాకుండా కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో పక్కన పెట్టేసే అసాధారణ అధికారాన్నే కట్టబెట్టారు. సరే, అలా మొదలైన పవర్ సెంట్రలైజేషన్ ఎలా బలపడుతూ వచ్చిందో ఈ సెక్షన్లో చూద్దాం. ఇది గవర్నర్ జనరల్ జాన్ షోర్ కాలం నాటి ముచ్చట. 1793 చార్టర్ చట్టం ద్వారా ఏం జరిగిందంటే, కౌన్సిల్ నిర్ణయాలను కాదనే ఆ వీటో పవర్ను భవిష్యత్లో వచ్చే గవర్నర్ జనరల్స్ కూడా పర్మనెంట్ చేసేశారు. అంతేకాదు, బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల మీద కంట్రోల్ మరింత పెంచారు. అంటే లోకల్ గవర్నమెంట్స్ దగ్గర పవర్ తీసేసి మొత్తం కేంద్రం చేతుల్లోనే పెడుతున్నారన్నమాట. అయితే ఇక్కడ కంపెనీకిచ్చిన ఒకే ఒక ఊరటేంటంటే, వాళ్ల ట్రేడ్ మోనోపోలీని మరో 20 ఏళ్లపాటు పొడిగించడం. కానీ ఇక్కడొక విచిత్రమైన, కాస్త నవ్వొచ్చే ట్విస్ట్ ఉంది, గమనించారా? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులకు, వాళ్ల స్టాఫ్కు జీతాలు ఎక్కడ్నుంచి ఇవ్వాలో తెలుసా? మొత్తం భారతీయ ఆదాయం నుంచే చెల్లించాలని చట్టం రాశారు. అంటే ఒక కంపెనీని కంట్రోల్ చేయడానికి పైనుంచి బాస్లను పెట్టి, ఆ బాస్ల జీతాల్ని మాత్రం ఇక్కడి లోకల్ డబ్బుల్నుంచే వసూలు చేశారన్నమాట. విడ్డూరం కదూ? మరి అలా 20 ఏళ్లు గడిచాక 1813 నాటికి సీనెలా మారిందో చూద్దాం. అప్పుడు లార్డ్ మింటో వన్ ఉన్నాడు. ఆ గుత్తాధిపత్యానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. ఈ 1813 చట్టం నిజంగా కంపెనీకి ఒక పెద్ద షాక్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యానికి ఇది ముగింపు పలికింది. బ్రిటన్లోని మిగతా వ్యాపారులు కూడా ఇండియాకు వచ్చే ఛాన్స్ దొరికింది. కానీ ఇక్కడే ఒక చిన్న మినహాయింపు ఇచ్చారు. చైనాతో వాణిజ్యం, అలాగే తేయాకు వ్యాపారం, ఈ రెండింటిపైన మాత్రం కంపెనీ మోనోపోలీని అలానే ఉంచారు. ఈ చట్టంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం, అక్షరాల 1,00,000 రూపాయలు. అవును, భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 1,00,000 రూపాయలు కేటాయించాలని ఆదేశించారు. కేవలం వ్యాపారం చేసుకునే కంపెనీని పరిపాలనా యంత్రాంగంలాగా ఖర్చులు పెట్టమని అడిగిన తొలి అడుగు ఇది. దీనివల్ల వచ్చిన ఇంకొన్ని మార్పులు కూడా చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. పన్నులు విధించే అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకిచ్చారు. క్రైస్తవ మిషనరీలను అధికారికంగా అనుమతించారు. వీటన్నిటికంటే ముఖ్యంగా
కంపెనీకి పాలన ద్వారా వచ్చే ఆదాయాన్ని, వ్యాపారం ద్వారా వచ్చే లాభాలను వేరువేరుగా చూపించాలని అకౌంట్స్ సపరేట్ చేశారు. అంటే క్రౌన్ తన పట్టును మరింత బిగించిందన్నమాట. ఇక మనం 1833 నాటి పరాకాష్ఠ దశకు వచ్చేశాం. విలియం బెంటింక్ ఆధ్వర్యంలో ఈ వాణిజ్య సంస్థ ఏకంగా అఖిల భారత స్థాయి పాలనా సంస్థగా ఎలా అవతరించిందో ఇక్కడ చూద్దాం. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో అద్భుతంగా అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్ చూడాలి. 1833కు ముందు కేవలం బెంగాల్కు మాత్రమే పరిమితమైన ఆ పదవి కాస్త ఏకంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. బొంబాయి, మద్రాస్ చేతుల్లో ఉన్న పవర్స్ అన్నీ లాగేసుకుని మొత్తం సివిల్, మిలిటరీ అధికారాలన్నీ ఒక్కరి చేతిలోనే పెట్టారు. ఇది పక్కా సెంట్రలైజేషన్. ఈ 1833 చార్టర్ చట్టంలో వాడిన ఒక ఖచ్చితమైన పదం మీరు వినాలి. కంపెనీ భూభాగాలు హర్ మెజెస్టీ, ఆయన వారసులు, అనుచరుల కోసం నమ్మకంగా ఉంచబడ్డాయి అని క్లియర్గా రాశారు. దీనర్థమేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక వ్యాపార సంస్థ కాదు, అది కేవలం బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి మాత్రమే అని గట్టిగా చెప్పడమే. ఇక్కడితో ఆ కమర్షియల్ కంపెనీకి లాస్ట్ పంచ్ పడిపోయింది. ఆ చైనా, తేయాకు గుత్తాధిపత్యం కూడా పూర్తిగా తీసేశారు. ఇక చట్టాలను అధికారికంగా యాక్ట్స్ అని పిలవడం మొదలుపెట్టారు. గవర్నర్ జనరల్ ఏ చట్టాన్నైనా సవరించవచ్చు, రద్దు చేయవచ్చు. అలాగే 1834లో లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో మొదటి లా కమిషన్ను ఏర్పాటు చేయడం నిజంగా ఒక చారిత్రక ఘట్టం. సరే, మనమిప్పుడు ఫైనల్ చాప్టర్కి వచ్చేశాం. అదే 1853 ఆఖరి చార్టర్ చట్టం. లార్డ్ డల్హౌజీ సమయంలో భవిష్యత్తులో బ్రిటిష్ సామ్రాజ్యానికి అవసరమైన అసలు సిసలు పరిపాలనా పునాదులు ఇక్కడే పడ్డాయి. బ్రిటిష్ క్రౌన్ ఎంత సైలెంట్గా కంపెనీ పవర్ని లాగేసుకుందో చెప్పటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 1853కు ముందు బోర్డ్లో 24 మంది డైరెక్టర్లు ఉంటే ఆ సంఖ్యను 18కి కట్ చేశారు. పోనీ ఆ 18 మందైనా కంపెనీ వాళ్ళ అంటే అది లేదు. అందులో 6గురిని నేరుగా బ్రిటిష్ ప్రభుత్వమే నామినేట్ చేసేలా రూల్స్ మార్చేశారు. గేమ్ పూర్తిగా మారిపోయిందన్నమాట. ఇక స్ట్రక్చర్ పరంగా చూస్తే అన్నీ శరవేగంగా జరిగిపోయాయి. ఫస్ట్ టైం చట్టాలు చేసే విభాగాన్ని, అమలు చేసే విభాగాన్ని సెపరేట్ చేశారు. కౌన్సిల్కు కొత్తగా 6 సభ్యులను తీసుకున్నారు. అందులో 4 స్థానిక ప్రావిన్సుల నుంచే వచ్చారు. ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే అచ్చం బ్రిటన్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఒక చిన్న సైజ్ మినీ పార్లమెంట్ లాగా పనిచేయడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం మూడిపెట్టి చూడాల్సిన లాజిక్ ఒకటుంది. 1853 చట్టం కంపెనీ పాలనను క్రౌన్ నమ్మకం మేరకు పొడిగించింది, కానీ గతంలోలాగా ప్రతిసారి ఇచ్చే ఆ 20 ఏళ్ల గడువుని మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. అలా గడువు లేకుండా చట్టం వదిలేశారంటేనే ఏ క్షణమైనా కంపెనీ బోర్డు తిప్పేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రెడీగా ఉందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదూ. పరిపాలన కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఐసీఎస్ని ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. 1833లో ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలని చూసినా డైరెక్టర్లు అడ్డుకున్నారు. కానీ 1853 నాటికి దాన్ని పక్కాగా అమలు చేశారు. ఆ వెంటనే 1854లో మెకాలే కమిటీని వేశారు. అలా ఎట్టకేళ్లకు భారతీయులు కూడా ఉన్నత స్థాయి పరిపాలనా ఉద్యోగాల్లోకి వెళ్లడానికి ఒక దారి దొరికింది. అయితే ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ వ్యవస్థకు చరిత్రలో 2 రకాల వ్యూసున్నాయి. దీన్ని బ్రిటిష్ వాళ్లు ఒక అత్యుత్తమ పరిపాలనా యంత్రాంగంగా నెత్తిన పెట్టుకుంటే, మన భారతీయ జాతీయవాదులు మాత్రం వలసవాదులు మనల్ని కంట్రోల్ చేయడానికి వాడుకున్న ఒక ఆయుధంగా తీవ్రంగా విమర్శించారు. అంటే ఒకే నాణ్యానికున్న 2 ముఖాల్లా. దీనికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉండిపోయింది. సో ఈ 70 ఏళ్ల చరిత్రను మొత్తం చూసిన తర్వాత మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ఒక సామ్రాజ్యం అంతమైపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఒకప్పుడు కేవలం వలస రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆనాడు కార్పొరేట్ సంస్థల ద్వారా వాళ్లు డిజైన్ చేసిన ఈ బ్యూరోక్రాటిక్ సిస్టమ్స్ నేటి మన ఆధునిక పరిపాలనను ఇంకా ఎంతలా ప్రభావితం చేస్తున్నాయి కదా. ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం.